కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు బీజేపీపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వ్యక్తిని కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. బండి సంజయ్ తప్పు చేయలేదని, ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చర్యలుంటాయని చెబుతున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ పదే పదే బీజేపీపై బండి సంజయ్ వ్యవహారంలో ఒకటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు బీజేపీని టార్గెట్ చేస్తుంది, దీనిపై మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని టార్గెట్ ఎందుకు చేస్తుంటే బీఆర్ఎస్ తెలంగాణ ఖతం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీకు ఇంకా వేరే ఇష్యూస్ లేవు, వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. బీజేపీ పెరుగుతుంది కాబట్టి బీజేపీని బద్నాం చేయాలి అనే దీంట్లో ఈ ఒక ఇష్యూ తీసుకున్నారు. దీంట్లో అసలు ఏముంది ఇష్యూ? వాళ్ళ టైంలో కూడా మహిళలు రేపులు అయినాయి, వాళ్ళ టైంలో కూడా మైనర్ రేప్స్ అయినాయి, వాళ్ళ టైంలో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తప్పు చేసినారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ జైలుకు పోయినారు. వీళ్ళు రిజైన్ చేసిందా? చేయలే. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా అడుగుతారు? సంజయ్ బండి సంజయ్ తప్పు చేసిండా? చేయలే. వాళ్ళ అబ్బాయి తప్పు చేసిండు, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, అయిపోయింది, అరెస్ట్ చేయండి, అయిపోయింది. హ్యాండ్స్ పేరు అప్లై చేసి రాలేదు, వచ్చి మళ్ళీ సరెండర్ అయ్యిండు. మేము చట్ట ప్రకారం ఆ పిల్లలు పోతున్న సమయంలో మేము అడిగేది ఒకటే పాయింట్, ఎందుకు మీకు వేరే పాయింట్ లేకుండా ఇదే మాట్లాడుతారు? పోస్టర్లు పెట్టేయటము, అది పెట్టేయటం, మీ సోషల్ మీడియాని మేనేజ్ చేసుకొని ఈ రకమైన ఓన్లీ బండి సంజయ్ ఏంది అంటే బీజేపీని బదనాం చేయడానికి అన్ని ప్రయత్నాలు. అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అంటే రాష్ట్రంలో ప్రజా సమస్యల నియంత్రణలో విఫలమైంది అనుకుంటున్నారా? 100%. ఇప్పుడు ఇన్ని రైతుల సమస్య ఉన్నది, కుప్పలు ఎక్కడ బట్టే ఉన్నాయి, అక్కడ హత్యలు లేరు, మాట్లాడే లేరు. వీళ్ళు ఏ ఒక స్టూడెంట్ గురించి మాట్లాడలేదు. వీళ్ళు బండి సంజయ్ తప్ప వీళ్ళకు వేరే మాటనే వీళ్ళకి రావట్లేదు. కాబట్టి వీళ్ళు ప్రజా సమస్య ఇప్పుడు పట్టించి లీడర్ ఆఫ్ ఆపోజిషన్ కోర్టుకే, మన అసెంబ్లీకే రాడు. వీళ్ళు బయటనో ప్రజా సమస్య మాట్లాడితే బీజేపీ మీద మాట్లాడతారు. వీళ్ళ ఫార్ములా కేసు ఉంది, వీళ్ళ మీద ఫార్ములా రేస్ కేసు, కాళేశ్వరము. వీళ్ళ ఈ కేసుని ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది పట్టుకొని కూర్చున్నాం. ఇంకా ముఖ్యంగా కొంతమంది ఏంటంటే ఏదైతే బండి సంజయ్ రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, దీనిపై మేమేమంటారు? వాళ్ళు రిజైన్ చేశారు. అప్పుడే వాళ్ళ నైతికంగా ఏముంది? కవిత గారు జైల్లో పోయినప్పుడు వాళ్ళ మీద చేసిన తప్పు చేసినప్పుడు జైలు వీళ్ళు రిజైన్ చేశారా? వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ ఎంపీలు రేప్ కేసు ఉన్నప్పుడు వీళ్ళు రిజైన్ చేశారా? వీళ్ళ కార్పొరేటర్ మైనర్ రేప్ కేసు వీళ్ళు రిజైన్ చేశారా? వీళ్ళు తప్పు చేసి 29 మంది చనిపోయిన ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ తప్పిదాల్లో అప్పుడు వీళ్ళు రిజైన్ చేశారా? వీళ్ళకి రిజైన్ చేసే అధికారం ఏముందంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని వదిలేసేసి కేవలం బీజేపీ విమర్శించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది. ఒకవైపు దృష్టి సారించాల్సినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటిని పట్టించుకోవాలని చెప్పేసి బీజేపీ చీఫ్ రామచంద్రరావు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ హేమంత్తో వేణు, జీ న్యూస్, హైదరాబాద్.